మనుషులు మారిపోతారు అంటే ఏంటో అనుకున్నా, కానీ అది నిజమే అని ఈ మధ్య అర్థమవుతుంది. ప్రతి పాఠశాలలో రాసి ఉంటుంది క్రమశిక్షణ తప్పరాదు అని. ప్రతి తోటలో రాసి ఉంటుంది పువ్వులు కొయ్యరాదు అని. ప్రతి ఆటలోనూ రాసి ఉంటుంది నియమాలు తప్పరాదు అని. అలాగే ప్రతి మానవ సంబంధంలో రాసి ఉంటే బాగుండేదేమో, స్వార్థంతో ఎవరి మనసుతో ఆడుకోరాదు అని. ఆటుపోట్లు లేని జీవితం వ్యర్థం. జీవితానికి అన్నీ ఉంటే ఒక అర్థం. ఇదే మానవుడు గ్రహించాల్సిన జీవిత పరమార్థం. మంచి సమాజం నిర్మించడం కోసం లక్షలే కాదు, మంచి లక్షణాలు కూడా అలవర్చుకోవాలి. దేవుడు ఎదురయ్యి ఏం వరం కావాలో కోరుకో అని అడిగితే నొప్పి తెలియకుండా నాకు చావును ఇవ్వు దేవుడా అని కోరుకుంటాను. మన పొరపాట్ల గురించి మాట్లాడేటప్పుడు లాయర్లా వాదిస్తాం. ఎదుటివారి పొరపాట్ల గురించి మాట్లాడేటప్పుడు జడ్జిలా తీర్పు చెబుతాం. నిన్ను నువ్వు నమ్మడం మొదలు పెడితే ఈ ప్రపంచమంతా నీకు తోడు ఉన్నట్లు అనిపిస్తుంది. అదే నువ్వు నీ మీద నమ్మకం కోల్పోతే అదే ప్రపంచమంతా శత్రువుగా కనిపిస్తుంది. ఎంతగా అవమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంత కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. మనిషికి తన కోపం చేసినంత నష్టం మరే ఇతర శత్రువు చేయలేడు. తన సహనం చేసినంత లాభం మరే ఇతర స్నేహితుడు చేయలేడు. మోసపోవటం అంటే జీవితాన్ని మరింత దగ్గరగా చూడటమే. మన జీవితం పరిపూర్ణం కావడానికి మరొకరి అవసరం లేదని తెలుసుకోవటమే. ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా అదృష్టం ఉండాలి. వేటకు వెళ్ళాలన్న ఆశ, చేపలు పట్టాలన్న కోరిక ఉండటంలో తప్పు లేదు. కానీ మే నెలలో అడవిలో తిరిగినా, వరదలు వచ్చేటప్పుడు చెరువుల వెంట తిరిగినా మనకే ప్రమాదం. జీవితాన్ని అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలి, కానీ తప్పకుండా ముందుకు వెళ్ళి మరింత ఆనందంగా జీవించాలి. ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక విలువ ఉందని గుర్తుంచుకో. అన్ని వైపుల నుంచి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలను ఆపేస్తుంది. మన నోటి నుండి వెలువడే సరైన పదం ఒక మంచి తాళం చెవి లాంటిది. ఏ గుండెనైనా తెరవగలదు, ఎంతటి నోరునైనా మూయగలదు. అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువ అవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది. ఎక్కడైతే నువ్వు ఎక్కువ చనువు చూపిస్తావో అక్కడే నువ్వు మరీ ఎక్కువ చులకనవుతావు. కొందరికి చేబదులు కింద డబ్బులిచ్చి అవి వసూలు చేసేటప్పటికి తెలుస్తుంది మంచితనం ఎంత ప్రమాదకరమని. గతం గతః అంటారు, కానీ గతం గుర్తుంచుకుంటేనే అందమైన భవిష్యత్తును నిర్మించుకోగలం. బంగారు భవిష్యత్తుకు గతం అనేది గట్టి పునాది. దేవుడున్నాడని నమ్మేవారి కన్నా దేవుడు లేడని విశ్వసించేవారే దేవుణ్ణి ఎక్కువసార్లు తలుచుకుంటారు. పని భారాన్ని 10 మంది పంచుకుంటే చేసే పని ఎంతో తేలికగా అయిపోతుంది. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా. నాకు ఒంటరిగా ఉండడం అంటేనే ఇష్టం. ఎందుకంటే నేను అందరిలా నటించలేను. నాటి కాపురాలు చిలుక గోరింకల్లా ఉండేవి. నేటి కాపురాలు పాము ముంగీసలా ఉన్నాయి. కారణం, నాడు కుటుంబం కోసం బ్రతికారు, నేడు సొసైటీ కోసం బ్రతుకుతున్నారు. ఒంటరితనం కూడా ఒక అదృష్టమే. బ్రతుకుపై ఆశ ఉండదు, చావంటే భయం ఉండదు. చెడ్డవాళ్ళు మంచిగా నటిస్తారేమో, కానీ మంచివాళ్ళు చెడుగా నటించలేరు. ఎందుకంటే దానికి వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోదు. తెలివైన స్త్రీ ఈ 2 విషయాలు ఎవరికీ చెప్పదు. భర్తలోని లోపాలు ఇంటి గుట్టు.